ఇతిహాసవాణి ఛానల్ నుంచి భగవద్గీత కర్మయోగము శ్రేయస్సు ప్రేయస్సు వివరణ. సమవర్తి అయిన యమధర్మరాజు నచికేతునకు తన ఆత్మవిద్యా బోధనను కర్మయోగంతో ఆరంభిస్తాడు. వేదాలు గీత కూడా 3 భాగాలుగా విభజించబడ్డాయి. వేదాలలోని మొదటి భాగం సంహిత. ఇది కర్మ ప్రతిపాదకము, కర్మలను తెలుపుతుంది. రెండవ భాగం బ్రహ్మము. ఇది ఉపాసన ప్రతిపాదకము, ఆరాధనను తెలుపుతుంది. మూడవ భాగం ఉపనిషత్తులు. ఇవి విజ్ఞాన ప్రతిపాదకములు, జ్ఞానాన్ని తెలుపుతాయి. అలాగే వేదసారమైన భగవద్గీత కూడా 3 భాగాల రూపంలో వెలుగొందుతుంది. అందులో ప్రథమ షట్కం, మొదటి 6 అధ్యాయాలు కర్మయోగమును తెలుపుతుంది. ద్వితీయ షట్కం, రెండవ 6 అధ్యాయాలు భక్తి యోగమును ప్రతిపాదిస్తుంది. తృతీయ షట్కం, మూడవ 6 అధ్యాయాలు జ్ఞానయోగమును బోధిస్తుంది. అయితే కర్మయోగం నందు భక్తి జ్ఞానాలు అంతర్భూతమై దాగి ఉంటాయి. అలాగే ప్రతి యోగంలోనూ కర్మ భక్తి ఇమిడి ఉంటాయి. వాటిని విడివిడిగా విడదీయడం సాధ్యం కాదు. శ్రేయస్సు ప్రేయస్సు. శుభకరమైన శ్రేయస్సు ఒకటి, దానికి పూర్తిగా భిన్నమైన ప్రేయస్సు మరొకటి. విభిన్న గమ్యాలకు తీసుకువెళ్లే ఈ 2 కూడా పురుషుణ్ణి బంధించేవే. శ్రేయస్సును వరించి అనుసరించే వారికి శుభము కలుగుతుంది. కానీ ప్రేయస్సును ఎన్నుకొని అనుకరించేవాడు గమ్యం నుండి పతనం చెందుతాడు. శుభకరమైనది శ్రేయస్సు, సుఖకరమైనది ప్రేయస్సు. ఈ 2 మానవుణ్ణి సమీపిస్తాయి. బుద్ధిమంతుడు ఈ రెండిటిని చక్కగా పరిశీలించి విచారిస్తాడు. కేవలం సుఖాన్ని ఇచ్చేదానికంటే శ్రేయస్కరమైనదే మేలని ఎన్నుకుంటాడు. కానీ బుద్ధిహీనుడు లోభం చేత, ఆసక్తి చేత కేవలం తాత్కాలిక సుఖాన్ని ఇచ్చేదానినే ఎన్నుకుంటాడు. శ్రేయస్సు పరతత్వము, తత్వజ్ఞానము. ఇది మానవుడికి ముక్తిని ప్రసాదిస్తుంది. ప్రేయస్సు ఇంద్రియ సుఖాలు, విభిన్న గమ్యాలకు తీసుకుపోయేవి. ఇవి 2 తమను అనుసరించే వారిని వేరు వేరు గమ్యాలకు చేరుస్తాయి. 2 పురుషుణ్ణి బంధించేవే. పురుషుడు లేదా ఆత్మ స్వయంగా పరిపూర్ణమైనది. ఏ కర్మకు అది కర్త అవ్వదు. అయినా అజ్ఞానపు భ్రాంతి వలన తను కోరికల చేత పరిమితుడైనట్లుగా భావిస్తాడు. అందుచేత ఆ భ్రాంతి వలననే తను ఏదో ఒక గమ్యం కోసం పరిశ్రమిస్తున్నట్లుగా అనుకుంటాడు. కనుక పరమాత్మ దృష్ట్యా మోక్షేచ్ఛ, సుఖేచ్ఛ 2 బంధనాలే. అయితే మోక్షేచ్ఛ తుదకు భ్రాంతి నుండి విముక్తి కలిగిస్తుంది. ఆత్మ నిత్యముక్తము. త్రికాలాలలో కూడా అది బంధరహితమే. అటువంటప్పుడు తను ముక్తుడు కావాలి అని చేసే ప్రయత్నాలన్నీ భ్రాంతి, బంధనం అనే కదా చెప్పాలి. అలా అయినా సరే సామాన్య మానవుడికి లేదా భ్రాంతిలో ఉన్న మానవుడికి మోక్షేచ్ఛ తప్పక ఉండాలి. తుదకు అజ్ఞానాన్ని తొలగిస్తూ ఈ మోక్షేచ్ఛ తనకు తానుగానే తొలగిపోతుంది. కర్మయోగం. ఈ ప్రపంచంలో కర్మ చెయ్యకుండా ఎవ్వరూ ఒక్క క్షణమైనా ఉండలేరు. కాయము, వాక్కు, మనసు చేత చెయ్యబడే సంకల్పాలే కర్మలు. కాబట్టి స్వప్నమందు కూడా జీవుడు తనదంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకొని కర్మలను చేస్తూనే ఉంటాడు. ఇంకా సుషుప్తి తామస కర్మగా వేదాలలో పేర్కొనబడింది. అయితే ఆ కర్మను యోగంగా మార్చే పద్ధతి నేర్చుకుంటే అది కర్మ బంధనానికి కారణం కాదు. కర్మ వేరు, కర్మయోగం వేరు. అహంకారంతో, ఫలాపేక్షతో, ఆసక్తితో ఆచరించబడేది కర్మ. నిరహంకారంతో, ఫలాపేక్ష రహితంగా
అనాసక్తంగా దైవార్పణ బుద్ధితో ఆచరించబడేది కర్మయోగం. అలాంటి అనాసక్త కర్మకే భగవానుడు గీతలో మోక్షం అనే చక్కటి నామధేయం ఇచ్చాడు. మరియు యజ్ఞ భావనతో చెయ్యని కర్మలన్నీ బంధనానికి కారణమవుతాయని సెలవిచ్చాడు. ప్రపంచంలో ఎక్కువ మంది ప్రవృత్తి మార్గాన్నే అనుసరిస్తారు. కేవలం నివృత్తిని ఆశ్రయించే నిరంతర ధ్యాన నిష్టలలో, నిర్వికల్ప సమాధులలో కాలం గడిపేవారు చాలా అరుదుగా ఉంటారు. కాబట్టి ఎలాగైనా అందరూ కర్మలు చెయ్యవలసిందే ఉంటుంది. అటువంటప్పుడు ఆ కర్మను యజ్ఞంగా ఎందుకు మార్చుకోకూడదు? బంధనానికి కారణమైన కర్మను మోక్ష హేతువుగా ఎందుకు మార్చుకోకూడదు? అనగా కర్మను అనాసక్తంగా దైవార్పణ బుద్ధితో సృష్టి నియమాలను అతిక్రమించకుండా చేస్తే చాలు, అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇది తెలుసుకునే జనకుడు మొదలైన వారు రాజ్యాలను కూడా పరిపాలించారు. ఈ అనాసక్తిని ఆశ్రయించే సాక్షాత్ భగవానుడు కూడా నేను 3 లోకాలను పరిపాలిస్తున్నాను అని పలికాడు. అటువంటప్పుడు ఒక చిన్న గృహాన్ని, గృహ వ్యవహారాలను నడుపుతూ ముక్తిని సంపాదించడం దుర్లభమా? కాదు, కానేరదు. కర్మలను త్యాజించి వేసి సోమరిగా కూర్చోవడం భగవానుని ఆశయం కాదు. అందుచేతనే కర్మలను విడిచిపెట్టడం కంటే చెయ్యడం మేలని తేల్చి చెప్పాడు. అనగా ఎవరి కర్మలను వారు ఆచరిస్తూ దైవార్పణ బుద్ధి కలిగి వాటితో బంధాన్ని పెంచుకోకుండా, కర్తృత్వాన్ని వహించకుండా ఉంటే ఆ కర్మలన్నీ పూజలుగాను యజ్ఞాలుగాను మారిపోతాయి. వర్క్ ఈజ్ వర్షిప్, కాయకమే కైలాసం. పాకివాడు పాకి పని చేసుకుంటూ, మాదిగవాడు చెప్పులు కుట్టుకుంటూ, వర్తకుడు వ్యాపారాన్ని చేసుకుంటూ, పురోహితుడు పౌరోహిత్యంని చేసుకుంటూ తరించడానికి చక్కని అవకాశాలు ఉన్నాయని గీత బోధిస్తుంది. కనుకనే కాబోలు శ్రీకృష్ణుడు రథసారథి పదవిని స్వీకరించి అది కూడా ఏమంతా తక్కువైనది కాదని రుజువు చేశాడు. అంతిమంగా సంధ్యా సమయంలో యుద్ధాన్ని విరమించి అందరూ అర్ఘ్య ప్రదానాలు ఇచ్చుకునే సమయంలో ఆ గుర్రాలకు తగిలిన గాయాలను నదిలో కడిగి వాటికి దానా పెట్టేవాడు శ్రీకృష్ణ పరమాత్మ. కావున భగవంతుని దృష్టిలో అన్ని పనులు సమానమే. ఫలానా కర్మ ఎక్కువ, ఫలానా కర్మ తక్కువ అని జీవుడు భావించరాదు. అన్ని పనులు పవిత్రమైనవి. కావాల్సిందల్లా ఆ పని చేసే పద్ధతిలో, మనోభావంలో మార్పు రావడం. నువ్వు ఏ పని చేస్తున్నావు అని దైవం ప్రశ్నించదు. ఏ భావంతో, ఎంత పవిత్రంగా చేస్తున్నావు అని మాత్రమే ప్రశ్నిస్తుంది. గీత యొక్క గొప్పతనం ఇక్కడే ఉంది. అది ఏం చెయ్యాలో ఆదేశించదు, ఎలా చెయ్యాలో ఆదేశిస్తుంది. వేదాంతాన్ని వ్యవహార స్థాయికి దించడం, వ్యవహారాన్ని వేదాంత స్థాయికి లేపడం గీత యొక్క చాతుర్యం. అందుచేతనే బ్రహ్మజ్ఞానికి కర్మయోగం హస్తగతమవుతుంది. గీత అంతా విన్న తర్వాత అర్జునుడు జోలె పట్టుకుని భిక్షాటన చేస్తూ అరణ్యాలకు పారిపోలేదు. రణరంగంలో నూతనోత్సాహంతో దూకి క్షేత్రియుడికి తగిన తన యుద్ధ కార్యాన్ని ఆనందంగా నెరవేర్చాడు. దిగులుతో ఒక మూల కూర్చున్న వానిని లేపి కర్తవ్యనిష్ఠుడిగా చేసిన ఘనత గీతకే దక్కుతుంది. ఈ నిష్కామ కర్మాచరణ అనే దివ్య ఔషధాన్ని స్వీకరించి తమ తమ వ్యవహారాలను, గృహ కార్యాలను, లోక కార్యాలను అనాసక్తంగా ఆచరించి ఎందరో శాంతి సౌఖ్యాలను పొందారు. గీతా పఠనం చేస్తే మా బిడ్డలు సన్యసించి అరణ్యాలకు పారిపోతారేమో అనే బెంగ ఎవ్వరికి ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే గీతను సాక్షాత్తుగా విన్న అర్జునుడే ఆ పని చెయ్యలేదు. కురుక్షేత్రంలో నిలబడి తన కర్తవ్యాన్ని నిర్వహించాడు. మరియు కర్మలందలి నేర్పరితనమే
యోగమని శ్రీకృష్ణ పరమాత్ముడు సెలవిచ్చాడు. కావున గీతా శ్రవణం చేత మాదిగవాడు చొప్పులను ఇంకా బాగా కొడతాడు. వంటవాడు వంటని ఇంకా బాగుగా చేస్తాడు. వర్తకుడు ఇంకా చక్కగా మోసం లేకుండా వ్యాపారం చేస్తాడు. ఈ విధంగా గీత, భౌతిక, ఆధ్యాత్మిక రంగాలు రెండు వేరు కావని తెలుపుతూ ఆ రెండిటి మధ్య ఉన్న అగాధానికి ఒక చక్కటి వారధిని నిర్మించింది. తరువాయి భాగం భగవంతుని మతం అభిప్రాయం. ఈ కథనం మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథనాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథనాలపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదములు.